Hi friends, welcome to our channel Madhuri Vlogs Telugu. Welcome back to our channel. Let's get into the video. లాస్ట్ వీడియోలో మనం మిగిలిపోయిన అల్లం దగ్గర ఎలా వడియాలు పెట్టుకున్నామో చూస్తాం కదా. ఇప్పుడు రవ్వ వడియాలు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. ఏం లేదు, సింపుల్ అండి. 1 గ్లాస్ రవ్వకి 8 గ్లాస్ వాటర్ పోసుకొని 1:8 రేషియోలో చేసుకుంటే సరిపోతుంది. డీటెయిల్గా కావాలనుకుంటే వీడియోలు చూసేయండి. ఇప్పుడు 10 మినిట్స్లో రవ్వ వడియాలు ఎలా పెట్టేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ 1 గ్లాస్ ఆఫ్ బొంబాయి రవ్వ తీసుకొని అది పక్కన పెట్టేసుకోవాలి. అదే గ్లాస్తోనే మనము 1:8 రేషియోలో 8 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని దానికి కావాల్సినంత సాల్ట్, కొన్ని నువ్వులు నేను 2 స్పూన్స్ యాడ్ చేస్తాను. మీకు ఎన్ని కావాలంటే అని యాడ్ చేసుకొని పర్లేదు. నెక్స్ట్ ఇప్పుడు అందులో కాస్త మనం సోడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోనే ఇప్పుడు ఏం యాడ్ చేసుకోవాలంటే 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వాము యాడ్ చేసుకోవాలన్నమాట. వాము యాడ్ చేసుకున్నాక నాతో చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి, నేను నాకు 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను. మీతో ఒకవేళ చిల్లీ ఫ్లేక్స్ లేకపోయినా పర్లేదు, గ్రీన్ చిల్లీస్ ఉంటాయి కదా, గ్రీన్ చిల్లీస్ని బాగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని అది యాడ్ చేసినా బాగుంటుంది. అసలు లేదు నాకు కారం తినాలని లేదు అనుకునే వాళ్ళు గ్రీన్ చిల్లీస్ వేసుకోకపోయినా పర్లేదు, స్కిప్ చేయొచ్చు. ఓన్లీ మనం సాల్ట్, సోడా అండ్ జీలకర్ర అది ఉంటుంది కదా యాడ్ చేసుకున్నా మనకి మంచిగా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం వాటర్ బాయిలింగ్ అయినప్పుడు మనం రవ్వ ఉంటుంది కదా, 1 కప్ ఆఫ్ రవ్వ అది మెల్లిగా స్లోగా యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలన్నమాట. లేదంటే అది ఉండలు కట్టిపోతుంది. ఉండలు కడితే మనకి అప్పడాలు వేయడానికి రాదు కదా, అందుకే స్లోగా మెల్లిగా కలుపుతూ అలా మెల్లి కలపాలన్నమాట. కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్కి మనకి ఇలా దగ్గర పడుతూ ఉంటుంది అనమాట. మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే రవ్వ గట్టిగా అయిపోతుంది. కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే టర్న్ ఆఫ్ చేసేసి స్టవ్ నెక్స్ట్ మనం పైనకి వెళ్ళేసి మనం ఎక్కడ కావాలంటే అక్కడ వడియాలు పెట్టేసుకోవాలన్నమాట. మ్యాక్సిమం ఇది 1 డేలో ఎండిపోతాయి వడియాలు. కాకపోతే నేను చీర మీద వేసాను కాబట్టి నాకు 2 డేస్ పట్టింది. చాలామంది ఇది ప్లాస్టిక్ కవర్ మీద వేస్తారు. నాకు ఎందుకు అన్హెల్తీ కదా, హీట్ మనం ఇప్పుడు రవ్వ చేసుకుని హీట్ ఉంది కదా, మళ్ళీ ప్లాస్టిక్ మీద యాడ్ చేస్తే ఇంకా దానికి ఏమైనా పడుతుందేమో అని చెప్పేసి నేను శారీ మీద వేసాను. శారీ మీద వేసినా వస్తుంది మ్యాక్సిమం, కాకపోతే అంత పర్ఫెక్ట్గా రాదు. కానీ మీరు వెనకాల వాటర్ స్ప్రింకిల్ చేస్తూ తీస్తే ఈజీగా వచ్చేసాయి అనమాట. నేను కొంచెం లాంగ్గానే పెట్టేస్తున్నాను, ఎందుకంటే తీసేటప్పుడు అది విరిగిపోతాయి కదా అప్పడాలు. కొంచెం మంచిగా లాంగ్గా వేస్తే తీసేటప్పుడు మనకి ఈజీగా వస్తాయి. సో నేను ఇలా పెట్టేసాను చూడండి అన్నీ. ఇప్పుడు చూస్తే నేను వెనకాల వాటర్ స్ప్రింకిల్ చేయమని చెప్పాను కదా, అలా శారీకి వాటర్ స్ప్రింకిల్ చేశాక అట్లా ఈజీగా వచ్చేసాయి. నెక్స్ట్ ఇది ఎండిపోయినాక మనం చూడండి ఫ్రై చేసుకుంటే ఎంత బాగా వచ్చాయి కదా. చిన్నప్పుడు ఇవి మ్యాక్సిమం షాప్స్లో దొరికేవి, ఇప్పుడు మనం ఇంట్లో చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.